అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రజా హోమ్స్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసాను. అక్కడ నేను కొన్ని డ్రెస్సెస్ కొన్నానండి. అవి మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఇది ప్లాజో అండి. ఇది ప్లాజో. ఈ క్లాత్ అయితే సూపర్గా ఉందండి. చాలా మెత్తగా కూడా ఉంది. నాకు చాలా నచ్చింది. కలర్ కూడా బాగుంది కదా, అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఈ కుర్తీ కూడా చాలా బాగుంది. దీంట్లోకి లెగ్గింగ్ అయినా పేర్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రౌజర్స్ అన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఫుల్ లెంత్ ఇలా వచ్చింది, చాలా లెంతీగా వచ్చింది. ఇది చూసారు కదా, ఇలా వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇదొకటి మెరూన్. ఇది చాలా బాగుంది కలరు కదా, ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి 500. ఇది కూడా 500. ఇది 500 నాకు పడింది. ఈ ప్యాంట్ కాస్ట్ చెప్పలేదు కదా, ఇది 350 రూపీస్ పడిందండి. ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంది, కలర్ కూడా బాగుందని ఇది తీసుకున్నాను. తర్వాత ఈ ప్లాజో సెట్ ఒకటి తీసుకున్నాను. చూసారు కదా, ఇది గ్రీన్ బ్లూ కాంబినేషను. ఫ్రంట్ ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. చూసారు కదా, ఇలా లెంత్ కూడా బాగానే ఉందండి. చూసారు కదా, చాలా లెంత్ ఉంది. ఇది రయాన్ క్లాత్ అంటారు కదా, అలా ఉంటుంది. స్మూత్గా ఉంటుంది. అందులోకి ప్యాంట్ వచ్చింది. ఇది స్ట్రైట్ కట్ ప్యాంటు, ప్లాజో లాగా. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి ఇలా నాడా వచ్చింది. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత లెంత్ కూడా బాగానే ఉంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నచ్చి తీసుకున్నాను. దీంట్లోకి చున్నీ కూడా 3 పీస్ సెట్ అంటారు కదా, అలాంటిది. ఇందులోకి ఇదొక సెట్ తీసుకున్నాను. తర్వాత ఇదొక సెట్ తీసుకున్నా. ఇంకొకటే కుర్తా సెట్. ఇది నేను ఇంకా సైడ్కి స్టిచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అనుకుంటా. ఇది నాకు కొంచెం లూజ్ అవుతుంది, కానీ కలర్ కాంబినేషన్ బాగుందనేసి తీసుకున్నా. దీనికి కూడా ఫ్రంట్ ఇలా వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్. తర్వాత వైట్ బీడ్స్తో వర్క్ ఇచ్చారు. ఇది కూడా బాగుంది చాలా. ఇందులోకి దుప్పట్టా ఇలా వచ్చింది. ఏమంటే నాకు కొంచెం లెంత్ తక్కువ అయినట్టుగా అనిపించింది, కానీ పర్లేదు, నాకు సరిపోతుంది. దీనికి జరీ వర్క్ లాగా ఇలా చిన్నగా లైన్స్ వచ్చాయి. బాగుంది కాంబినేషన్ కూడా. సైడ్కి బాగుంటుంది. ఇలా వేసుకోవచ్చు, చాలా బాగుంది. అందులోకి ప్యాంట్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. లెంత్ కూడా ఉంది. దీనికి ఎలాస్టిక్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఎలాస్టిక్ అవైలబుల్గా ఉంటుంది. బాగుందండి. ఇది కూడా నేను మా ఊర్లో కొనుక్కున్నవి ఇవేనండి. తర్వాత మా పాప కోసం కూడా తీసుకున్నాను. మా పాప కోసం టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కిడ్స్ వేర్ ఉంటుంది, తర్వాత జెంట్స్ వేర్ ఉంటుంది, కానీ ఉమెన్స్ వేర్, లేడీస్ వేర్ దొరకాలంటే కొంచెం కష్టము. మాకు ఇక్కడ ఉమెన్స్ వేర్ దొరకాలంటే మళ్ళీ మదనపల్లికి వెళ్ళాలి, 1 అవర్ జర్నీ చేసి వెళ్ళాలి. అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేను అప్పుడప్పుడు కొన్ని డ్రెస్సులు తెచ్చేసుకుంటూ ఉంటాను. ఇది మా పాపకు కొన్నాను టీషర్ట్, స్కూల్కి వెళ్ళడానికి బాగుంటుంది అనేసి. తర్వాత ఇది ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ చిన్న ఫంక్షన్స్కి, అకేషన్కి బాగుంటుందని ఇదొకటి కొన్నాను. ఇది కూడా అంతే.
ముందర వచ్చేసి ఇలా వర్క్ వచ్చింటుంది. ఇది చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపించి ఇది మా పాప కోటి కొనుక్కున్నాను. అంతేనండి నా షాపింగ్ ఇదే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక ఇన్ఫర్మేషన్, బయట వాతావరణం చాలా కూల్గా ఉందండి. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మాకైతే 3 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. మా పాపకి స్కూల్ కూడా హాలిడే వదిలేసినారు ఈరోజు. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. జలుబు దగ్గు తొందరగా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా, అలాగే మీరు కూడా జాగ్రత్త తీసుకోండి. స్వెటర్స్ అలాంటివి ప్రిఫర్ చేయండి. పిల్లలకు కూడా ఫుల్గా కవర్ అయ్యే విధంగా వేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే బాయ్ బాయ్.